నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్ట్లో భారీ రద్దీ నెలకొందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. ప్రస్తుతం కువైట్లో వేసవి సెలవులు అయిపోవడంతో, అలాగే రాబోయే రోజుల్లో మనం చూసుకుంటే కానీ ఈ యొక్క పాఠశాలలు ఓపెన్ చేయడంతో అయితే కువైట్ విమానాశ్రయం భారీ రద్దీని నెలకొంటుందని చెప్పేసి కువైట్ దేశం నుంచి విదేశాలకు వెళ్ళిన కువైటీ ప్రజలు మరియు ప్రవాసులందరూ తమ యొక్క గమ్యస్థానమైన కువైట్ దేశానికి చేరుకుంటూ ఉండడంతో విమానాశ్రయం రద్దీగా మారిందని చెప్పేసి, అలాగే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఒక్క ఆగస్టు నెలలోనే కువైట్ ఎయిర్పోర్ట్లో రాకపోకలు మనం చూసుకుంటే 10,800 విమానాలకు చేరుకున్నాయని చెప్పేసి, ప్రయాణికుల సంఖ్య దాదాపు 1.6 మిలియన్లకు చేరుకుంది, అంటే 16 లక్షలకు చేరుకుందని చెప్పేసి, అలాగే సోమవారం అనేక అరబ్ దేశాలు మరియు విదేశాల నుంచి దాదాపు 170 విమానాలు కువైట్ ఎయిర్పోర్టు గుండా రాకపోకలు కొనసాగించాయని చెప్పేసి, అలాగే గమ్యస్థానాల జాబితాలో ఈజిప్టు నుంచి అత్యధికంగా 23 విమానాలు వచ్చాయని చెప్పేసి, భారతదేశం 21 విమానాలతో రెండో స్థానంలో ఉంది. తర్వాతి స్థానాలలో దుబాయ్ నుంచి 14 విమానాలు, జెద్దా నుంచి 13 విమానాలు ఉన్నాయని చెప్పేసి, ప్రయాణికుల రద్దీ సజావుగా సాగడానికి మరియు పాస్పోర్ట్ కంట్రోల్ కౌంటర్లు లేదా ట్రాన్సిట్ మరియు కస్టమ్స్ హాళ్లలో ప్రవేశ మరియు నిష్క్రమణ విధానాలను త్వరగా పూర్తి చేయడానికి అన్ని కార్యాచరణ బృందాలు మరియు సంబంధిత ఏజెన్సీలు నిరంతరం పనిచేస్తూ ఉన్నాయని చెప్పేసి విమానాశ్రయ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లో అయితే స్కూల్స్ ఓపెన్ కానున్నాయి. ఈ నేపథ్యంలో వేల మంది ప్రవాసులు అయితే వాళ్ళ దేశాలకు వెళ్ళడం జరిగింది. అలాగే చాలా మంది కువైటీ ప్రజలు కూడా టూరిజం అని చెప్పేసి, అలాగే చాలా వరకు అన్ని దేశాలకు అయితే వెళ్ళడం జరిగింది. వాళ్ళంతా కూడా తిరిగి కువైట్కి ప్రతిరోజు వేల మంది ప్రయాణికులు కువైట్ ఎయిర్పోర్టుకు వస్తూ ఉన్నారని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.